మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచున్న ఆయన రక్తములో కడగబడి ఆయన యందు నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని మహా కనికరం చేత ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక మాటను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, వ్యాపారం చేసే వారిని అడిగినా, కుటుంబ జీవితాలు కలిగిన వారిని అడిగినా, చదువుకుంటున్న విద్యార్థులను అడిగినా, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను అడిగినా, చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, కన్నీళ్ల ప్రాయమైనటువంటి విషయాలు, దుఃఖకరమైన సంఘటనలే చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, అనేకమైన బాధల్లోకి వెళ్ళిపోతున్నామని అనేక మంది నుండి వినపడుతున్నటువంటి స్పందన ఈ రోజుల్లో కనబడుతుంది. ఈరోజు మనం గమనించినప్పుడు మానవ జీవితాలలో చెప్పుకోలేనటువంటి సమస్యలు కొందరు, ఎందుకంటే గౌరవం కోసం, పరువు కోసం రకరకాలుగా చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడేటువంటి ఒక విలువైన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీవికేమాత్రమును కన్నీళ్లు విడవవు. అమ్మా, నిన్నటి వరకు కన్నీళ్లు విడిచేవేమో, మొన్నటి వరకు కన్నీళ్లు విడిచేవేమో, కానీ ప్రభువు నీకు ఒక అభయాన్ని, ఒక ధైర్యాన్ని, నీకు స్ఫూర్తినిస్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడు ఆయన అంటే, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు అంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ బాధను చూస్తూ ఉన్నాడు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, నీ కన్నీళ్లను తుడవటానికి, నీ బాధలను తొలగించడానికి, నిన్ను రక్షించి తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను చేసుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి మానవుడుగా, నరుడుగా, నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఈ బాధల్లో ఉన్నప్పుడు, ఈ కన్నీళ్లలో ఉన్నప్పుడు మనుషులకు చెప్పుకుంటావు గదా! స్నేహితులకు చెప్పుకుంటావు గదా! ఈ మనుషులకు చెబితే నిన్ను చులకనగా చూస్తారు, నిన్ను తక్కువ చేస్తారు. కానీ ఆ మనుషులకు చెప్పకుండా నిన్ను ఆదుకొని నీ కన్నీళ్లను తుడవగలిగిన ఆ దేవాతి దేవునితో నీవు చెప్పుకుంటే అదే ప్రార్థన. ఈ లోకంలో నీవున్న నాదుకయ్యా అని ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, నీ బిడ్డలకు ఈ రోజున దేవుని బిడ్డలు ఆహారం లేక బాధపడుతున్నావా? నీ బిడ్డల జీవితంలో వారికి ఏ విధమైన సౌకర్యాలను సమకూర్చలేకపోతున్నానని వేదన పడుతున్నావా? అయితే ఈరోజు ప్రభువు నీకు చెప్పేటువంటి ఒక గొప్ప అభయం ఏంటంటే, ఇక ఎన్నటికి నీవు కన్నీళ్లు విడవవు. దేవుని బిడ్డలారా, నువ్వేమాత్రము నీకు కన్నీళ్లు విడవు. ఎందుకంటే నీ కన్నీళ్లు దేవుని బిడ్డలారా ఆయన దగ్గర ఒక బుడ్డిలో దాచబడి ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు కార్చిన నీ కన్నీళ్లు ఆయన యొద్ద దాచబడింది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, 126వ కీర్తనలో 5వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, ఈ రీతిగా రాయబడింది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో, గానముతో వారు పంటను కోస్తారు. నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉన్నది దేవుని దగ్గర ఒక విత్తనం. దేని మీద ఒక విత్తనాన్ని విత్తినట్లుగా దేవుని దగ్గర నువ్వు ఒక విత్తనాన్ని విత్తావు. ఆ కన్నీళ్లు చూచిన దేవుడు నీ కన్నీళ్లను చూచి కరిగిపోయాను అంటున్నాడు. ఇక ఎంత మాత్రము నువ్వు కన్నీళ్లు విడవవని ఆయన నిన్ను ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో కన్నవారు విడిచిపెట్టొచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, నువ్వెవరికి అవసరం లేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను కలుగు చేసిన దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఇక నువ్వేమాత్రమును కన్నీళ్లు విడవవు. నీ కన్నీళ్లను దేవుని బిడ్డలారా ఆయన కరిగిపోయి నీ తట్టు చూస్తూ ఉన్న దేవుడు నీకు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఒక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయములో ప్రారంభము నుండి 7వ వచనం వరకు మనము చదివితే, ఆ వచనాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దావీదు తనతో అనుచరులు కలిసి ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళి కొంతకాలం అక్కడ కాపురం ఉన్నారు. ఆ కాపురం ఉన్నటువంటి కాలంలో ఆ రాజుగారు సికలాగ్ అనేటువంటి ఒక ప్రాంతానికి ఇచ్చాడు. అయితే ఫిలిష్తీయుల యొక్క నాదుని ఏకీభవించి దావీదు వారితో పాటు యుద్ధానికి వెళ్ళటం, ఈ కార్యక్రమాలన్నీ దావీదు చేస్తూ ఒకరోజు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి దావీదు నివాసం ఉంటున్నటువంటి తన జనులందరూ ఉండే ప్రాంతంలో అక్కడ కాల్చబడిపోయిందంట. ఇళ్ళు కాల్చబడిపోయినాయి. దేవుని బిడ్డలారా, ప్రజలెవరు లేరు, స్త్రీలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఊరంతా కాల్చబడిపోయింది. ఇప్పుడు అక్కడ ఈ చూసినప్పుడు దావీదు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఏడవటానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాడు. దావీదు ఒక వీరుడు. దేవుని బిడ్డలారా, తన యొక్క జ్ఞానముతో, తన బలముతో, దేవుని సహాయముతో ఆనాడు బలవంతుడైన గొలియాతుని చిన్న రాయితో కూల్చిన దావీదు
దేవుని బిడ్డలారా, దావీదు యొక్క పేరు ఆనాడు ఫిలిష్తీయులకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఒక అడలు పుట్టించిన దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఒక వీరుడు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, ఒక యోధుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, శక్తి లేక, బలము కాదు. ఇప్పుడు అతను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా వ్యాపారంలో పోగొట్టుకున్నావో, ఉద్యోగంలో పోగొట్టుకున్నావో, సంతోషాన్ని పోగొట్టుకున్నావో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో, ఆర్థికంగా నువ్వేం పోగొట్టుకున్నావో, దావీదులాగా దావీదు భార్యను, పిల్లలను పోగొట్టుకున్నారు. తన వారందరూ పోగొట్టుకున్నప్పుడు దావీదు ఏడవటానికి కూడా శక్తి లేకుండా ఏడుస్తున్నాడట. ఆ సమయంలో దావీదు తన మనస్సును నిలుపుకొని దేవుని దగ్గర విచారణ చేశాడు. ప్రభువా, ఇదిగో ఇలా జరిగింది. ఆ రోజున అమాలేకులు వచ్చి, ఇదిగో వారు నా సంతానాన్ని అందరం తీసుకుని వెళ్ళిపోయారు. వారు నా చేతికి అప్పగిస్తావని ప్రభువును ప్రార్థన చేశాడు. అడిగాడు. ప్రభువు అన్నాడు, నీకు అప్పగిస్తాను, వెళ్ళు అని తరమన్నప్పుడు వెళితే, శత్రువులను తరిమి వారిని, దేవుని బిడ్డలారా, వారిని జయించి తన పిల్లలను, తన సంతానాన్ని తీసుకుని వచ్చి, వచ్చిన తర్వాత దావీదు ఇదిగో యోధా ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. ఇదిగో దావీదు ఇక, దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవకుండా దేవుడు ఇక తోడయ్యుండి దావీదును వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు ఏమాత్రమును కన్నీళ్లు విడవని దేవుడు చెప్తున్నాడు, నమ్ము. అయితే దావీదు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆ చిన్న పొరపాటు ఏంటంటే, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు, అది తప్పు. కానీ అక్కడున్న వారందరూ కూడా, ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దావీదుని చంపడానికి వాళ్ళందరూ రాళ్ళు రువ్వుతూ ఉన్నప్పుడు దావీదు మౌనంగా ఉన్నాడు. దావీదు మౌనంగా ఉన్నాడు. అలాగ నువ్వు మౌనంగా ఉండగలిగితే, దేవాతి దేవుడు దావీదు మౌనంగా ఉండటం, దేవుని స్తుతించడం, వారందరూ దావీదు మీదకి రాళ్ళు రువ్వుతూ ఉన్న సమయంలో దావీదుకున్న బలం, దావీదుకున్న శక్తి, ఆవేశంతో వారందరూ తిరుగుబాటు చేయగలడు. కానీ దావీదు ఆ సమయంలో తగ్గించుకున్నాడు. పోగొట్టుకున్న సమయంలో, తన మీద వారందరూ కూడా బాధపడుతున్న సమయంలో దావీదు ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ఈ రోజు కూడా నువ్వు పోగొట్టుకున్న నీవు కూడా సహనముతో, ఓర్పుతో నువ్వు సహిస్తే, దేవుడు నీ పోగొట్టుకున్నవని ఇచ్చి నీ కన్నీళ్లు తడవగలిగిన దేవుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. ఈ మాటలు వింటున్న వారందరిని ఆదరించి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.